రాష్ట్ర వ్యాప్తంగా మనమందరూ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేసుకుంటూ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే సంక్షేమ కార్యక్రమాలని ప్రతి కుటుంబానికి అందజేస్తూ అభివృద్ధిని నలుదిశలా వ్యాపింపజేస్తూ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విషయాల్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే ఒకవైపు పోలవరం ప్రాజెక్టుని గోదావరి పుష్కరాల లోపల ప్రారంభం చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి వేగవంతంగా పనులు చేస్తూ ఉంటే, మరోవైపున అమరావతి మనకి శాశ్వత రాజధాని, ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి యొక్క ఆర్థికమైనటువంటి స్వావలంబనతోనే ముందుకు ఎదుగుతుంది. భవిష్యత్తులో అమరావతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో అమరావతిని పూర్తి స్థాయిలో శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి మన అనంతపురం జిల్లా అంటేనే కరువు సీమ. ఈ కరువు సీమకి అన్ని వేళలా అండలను అందిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అనంతపురం జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం చాలా కష్టపడుతుంటారు. ఈ రైతాంగానికి చేదోదువాదులుగా ఉండాలని చెప్పేసి ఈ రోజు 100వ కాలం అని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కేవలం 100 రోజులనే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దిశగా ప్రయత్నాలు చేసినటువంటి పయ్యావల కేశవ్ గారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వారే దగ్గర స్వయాన ఉండి ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మన 100వ సుజల సభని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, రాయలసీమ ప్రత్యేకమైనటువంటి హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే అనంతపురం జిల్లా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉంటూ అనేక పండ్ల తోటల్ని పెంపొందింప చేసుకుంటూ అనేక రకాలుగా ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి ఎదిగినాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తే మన రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం, పార్ట్ ఆఫ్ కడప, నంద్యాల లాంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ హార్టికల్చర్ రంగాన్ని ప్రపంచం మెచ్చుకునేలాగా తయారు చేసే దానికోసం ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే వారు చెప్పిన మేరకు 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి హార్టికల్చర్ హబ్ని రాయలసీమ వ్యాప్తంగా ఏర్పాటు చేసి అందులో రాష్ట్ర వాటాగా 40,000 కోట్ల రూపాయలు కేటాయించి తద్వారా రైతన్నకు కావాల్సినటువంటి సబ్సిడీ కావచ్చు, రైతన్నకు కావాల్సినటువంటి మొక్కల పంపిణీ కావచ్చు, రైతన్నలకు కావాల్సినటువంటి సాగునీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి రస్తాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ సదుపాయం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు కావచ్చు. ఈ విధంగా ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ రాష్ట్రంలో పండించేటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి ఒక మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ మధ్యన ప్రారంభం చేయడం జరుగుతుంది. మర్చిపోను, ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో నాయకులందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను, నేను మీకు రోడ్లు వేసే బాధ్యత, నీళ్ళు ఇచ్చే బాధ్యత, కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజల మనుషులకి రోడ్లు వేసేటువంటి మార్గాన్ని నాయకులు మీరు చూసుకోండి అని చెప్తా ఉంటా. ఊర్లో అంగీచించుకొని మన కోసం పనిచేసిండే వాళ్ళు ఉన్నారు, జెండాను మోస్తూ దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయగలిగిన రోజునే నేను నిజంగా సంతోషంగా ఉంటాను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 సంవత్సరాల పాటు పయ్యావల కేశవ్ని గుండెల్లో పెట్టుకుని ఇంత ఎత్తుకు ఎదిగేటువంటి చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు అనేటువంటిది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అనేటువంటిది చెప్తా ఉన్నా. మొన్న భారత రాష్ట్రపతి గారు వస్తే ఆమె పక్కన కూర్చునేటువంటి సీటు అదృష్టం కల్పించింది అని అంటే అది ఉరవకొండ నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఉరవకొండ ప్రజలు అనేటువంటిది నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది చెప్తా ఉన్నా. ఈ వేదిక మీద కూర్చున్నాను కాబట్టే నేను ఆ వేదిక మీద కూడా కూర్చోగలిగాను అనేటువంటిది నేను మర్చిపోలేను.
ఈరోజు ఎన్నికల్లో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా గుర్తుంటాయి. నాకే కాదు, మా ఇంట్లో జరిగేటువంటి చర్చల్లో ఒకటో రెండో మీతో కూడా నేను పంచుకోవాలి. ఈరోజు నా కొడుకు పొద్దున్నే 5:30కి 4:30కి బయలుదేరి ఇటుకు వచ్చినాడు. ఎందుకురా రాత్రి అడిగితే రాత్రి 9 గంటలకు ఏంటి అంటే ఇట్లా ప్రోగ్రాం ఉందంటే నేను వస్తాను నాన్న, అందరికీ ఒకసారి కలిసి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఇంట్లో ఎప్పుడూ వచ్చే చర్చ ఒకటి ఉంటుంది, మీ అందరికి కూడా చెప్పాలి అది. ఎందుకనంటే ఎన్నికల ముందు ఇంటింటికి ఊరూరికి తిరిగి ప్రచారం చేసే పోయినప్పుడు నేను కానీ నా కొడుకులు కానీ నా భార్య కానీ ఊరికి వస్తే మీరు ఓటు మాత్రమే కాదు, ఇంటింటికి మీరు రూపాయి ఉందా 2 రూపాయలు ఉందా మీరు లెక్క చేయకుండా